చూసేద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా ముచ్చెర్లలో డెవలప్ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం పట్ల చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికల్ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. హైదరాబాదులో ఇప్పటికే ఉన్న ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా, లైఫ్ సైన్సెస్, ఫార్మా ఎకోసిస్టమ్స్కి తమ మద్దతు కొనసాగుతుందని అన్నారు. తెలంగాణను పలు రంగాలలో జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విత్తనాల ప్రాసెసింగ్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, బయోటెక్, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి సెక్టార్స్ని జాతీయ కేంద్రంగా డెవలప్ చేస్తామని తెలిపారు. కొత్తగా సేంద్రియ వ్యవసాయం, అగ్రి ప్రాసెసింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, డేటా సెంటర్ వంటి విభాగాల్లో ప్రపంచంలోనే టాప్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇందుకోసం 5 రంగాలను గేమ్ చేంజర్స్గా అభివర్ణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్ని హైదరాబాద్లో అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తారు. దీనికి రాజీవ్ పార్క్ అని నామకరణం చేస్తారు. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో నైట్ సఫారీ, బర్డ్స్ పార్క్, స్నేక్ పార్క్, అండర్ వాటర్ వరల్డ్ వంటివి ఆరంభిస్తారు. ఫ్లవర్ గార్డెన్స్, ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్, మినీ లేక్స్, ఫౌంటైన్స్, వాటర్ బాడీస్ వంటి వాటికి స్థానం కల్పిస్తారు. వాకింగ్, జాగింగ్, సమావేశాలు వంటి వాటికి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే నెట్వర్క్ సదుపాయాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. డిపిఆర్ని సిద్ధం చేయడానికి 5-6 ఏళ్లు పడుతుండగా మొత్తం పూర్తవడానికి దాదాపు 15 ఏళ్లు పడుతుంది. ప్రధాన ప్రాంతాల్లో 25 స్టేషన్స్ అభివృద్ధి చేస్తారు. భవిష్యత్తులో నగరాల మధ్య ఏర్పడే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రణాళిక చక్కగా సరిపోతుంది. పైగా మనుషులు, వస్తువుల రవాణా చౌకగా, వేగంగా జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని హైదరాబాదులో రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో సుమారు 20,000 పడకలకు స్థానం కల్పిస్తారు. ఒక్కో బ్లాక్లో సుమారు 5,000 బెడ్స్ ఏర్పాటు చేస్తారు. మెడికల్ మరియు రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ కేంద్రాలకు స్థానం కల్పిస్తారు. 2 బ్లాకుల్లో కార్పొరేట్ మెడికల్ సెంటర్స్ పొందుపరుస్తారు. కేవలం ఆరోగ్యశ్రీ రోగుల కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తారు. దేశంలోనే ప్రప్రథమంగా ఏఐసిటీని డెవలప్ చేసేందుకు ప్రణాళికల్ని రచించిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుంది. రోబోటిక్స్, ఐఓటీ, సిటీ వంటి వాటిని డెవలప్ చేస్తారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పొందుపరుస్తారు. మొత్తానికి టెక్నాలజీ ఆధారిత పట్టణాభివృద్ధిని ఇందులో చేసి చూపెడతామని చెబుతోంది ప్రభుత్వం. హైదరాబాద్ కొత్త సిటీతో ఉటోపియన్ కమ్యూనిటీ లివింగ్ని చేసి చూపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భారీ స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయబోతున్నారు.